నమస్తే అండి. నా పేరు సలేంద్ర రామకృష్ణ అండి. ఉంగుటూరు మండలం నందమూరు గ్రామం గన్నవరం నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వంశీ గారికి ఓటు ఎందుకు వేయాలి అనే దాని గురించి మాట్లాడాలంటే అండి, ఇంతకుముందు వంశీ గారు రాకముందు నియోజకవర్గం పరిస్థితి, రోడ్లు కానీ, డ్రైనేజీస్ వ్యవస్థ కానీ, వంశీ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల గురించి కానీ, ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకుంటున్నా అన్న సహాయం కావాలని వారి గడప తట్టగానే వెంటనే తన తోచిన సహాయం చేయటం, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఏదైనా హాస్పిటల్స్లో ఇబ్బందులు ఉండి ఆయనకి ఫోన్ చేయగానే ఆయన స్పందించే విధానం ప్రకారం కానీ, ముసలాళ్ళకి, పెద్దాళ్ళకి అందరికీ తను ఎటువంటి అవసరం ఉన్నా కానీ చేసే విధానంలో ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఊర్లో తన మార్క్ అంటూ ఒకటి సపరేట్గా తను చేయించుకున్నారు సార్. ఇక్కడ పార్టీతో పని లేకుండా, అంటే జెండాను చూడకుండా కూడా వంశీ గారిని చూసే పరిస్థితి ఈ యొక్క నియోజకవర్గంలో ఉందనేసి నేను గర్వంగా చెప్పగలను. 175 నియోజకవర్గాల్లో పోలిస్తే ఈ నియోజకవర్గం ఒకటి అవుతుంది అలాంటి పరిస్థితుల్లో. అదేవిధంగా అండి, ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, మన ప్రభుత్వం గురించి చెప్పాలంటే, నాడు నేడు పిల్లలు, పేద ప్రజల పిల్లలు చదువుకోవడం కోసం తను చేసినటువంటి, మా నందమూరు గ్రామంలో స్కూలు ఇంతకుముందు శిథిలావస్థకు ఉన్నటువంటి స్కూలు ఈరోజు చాలా రంగురూపులు దిద్దుకొని ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు బడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నుండి ఇంటి దగ్గర ఉండటం కంటే బడి దగ్గరే బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా కానీ, ఏది చేయాలన్నా కానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటుందని, టీచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నీ చక్కగా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి పిల్లాడు కూడా ఇంటి దగ్గర ఉండకుండా స్కూల్ దగ్గర టైం స్పెండ్ చేసే పరిస్థితికి వచ్చిందండి. తద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ కూడా వాళ్ళకి పంపించలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే అమ్మఒడి ద్వారా అందేటటువంటి డబ్బులు సపోర్టు చేసే విధానంలో కానీ, 40 సంవత్సరాల దాటినటువంటి ఆడామకి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి భరోసా విధానంలో కానీ అన్నింటిలోనూ ముందుందండి ప్రభుత్వం. ఒక చిన్న ముసలాళ్ళను చూసుకుంటే అండి చాలా సంతోషం వేస్తుందండి. ఒక్క అడుగు బయటకు పెట్టకుండా 1వ తారీఖు పొద్దున్న 6 గంటలకి పెన్షన్ వచ్చి వాలంటీరు, అమ్మ మీకు పెన్షన్ తీసుకొని నిద్రలేపే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటుందండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రైస్ అండి. ఇంతకుముందు రైస్ తెచ్చుకోవాలంటే వెళ్ళిపోయి 65-75 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాళ్ళు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి క్యూలో నుంచుకొని తెచ్చుకునే పరిస్థితి. ఈరోజు వాళ్ళ బజార్లోకి, వాళ్ళ ఇంటి దగ్గరికి రైస్ వస్తుందండి. ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ అండి. అందుకోసం జగనన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, ఓటు వేయాలి. ఒక పౌరుడిగా ముందు ఫీచర్ను దృష్టిలో పెట్టుకొని నేనైతే 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనేసి చెప్తానండి. అదేవిధంగా వంశీ గారి విషయానికి వస్తే, మనసున్న మహారాజు, పేదల బంధువు అండి. ఇక అంతమించి మాటలు చెప్పాలంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఒక బ్రాండ్ అండి. వంశీ అనేది ఒక బ్రాండ్ సార్ ఈ నియోజకవర్గంలో. సో వంశీ అన్నకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.